సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్లి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చగలవేమో చూద్దాం. ఇలా రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించును. సాతానుడు ఆయనను తీసుకుని వెళ్లి ఒక్క క్షణంలో భూలోక రాజ్యాలన్నీ చూపిస్తూ, ఈ అధికారమంతా నాది, ఈ మహిమంతా నీకిస్తాను. అది నాకు అప్పగించబడింది. అది నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు. నాకు మ్రొక్కితే ఇదంతా నీదే అవుతుంది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయన్నే సేవించమని వ్రాయబడి ఉంది. మరల సాతానుడు ఆయనను యెరూషలేములోని దేవాలయ శిఖరంపై నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెబుతుందిగా. వారు ఏ రాయి తగులకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట. చెబుతుంది లేఖనం, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు.